యుద్ధం భీకర సమరం పాకిస్తాన్ కాళరాత్రి చూసిందని మాత్రం చెప్పవచ్చు. రైట్. ఇప్పటి వరకు జరిగిన 4 యుద్ధాల్లో చూసుకుంటే 1947, 65, 71 అండ్ 99 భారత్దే పై చేయి, భారతే గెలిచింది. సో భారత్ దగ్గర అధునాతన ఆయుధాలు ఉన్నాయి, అలాగే పాకిస్తాన్ దగ్గర కూడా ఉన్నాయి. పాకిస్తాన్ ఏమీ తక్కువ కాదు. ఈ 2 దేశాల ఆయుధాలను కంపేర్ చేసి ఏం చెప్తారు, అలాగే పాకిస్తాన్ నిన్నటి ఆపరేషన్లో వాడిన ఆయుధాలు ఏంటి, మిసైల్స్ ఏంటి, అండ్ భారత్ వాడిన ఆయుధాలు ఏంటి, మిసైల్స్ అంటే ఏంటి, ఏం చెప్తారు? ముఖ్యంగా ఇప్పుడు ఈ యుద్ధం ఏంటంటే త్రివిధ దళాలు అన్నీ పాల్గొన్నాయి. పాకిస్తాన్ త్రివిధ దళాలు ఉంటే భారతదేశం తరపున త్రివిధ దళాలు ఉన్నాయి. మొట్టమొదటిగా ఈ త్రివిధ దళాల్లో చాలా కీలకమైన అంటే ఇట్ ఈస్ ప్లేయింగ్ వైటల్ రోల్ అనమాట. అది వాయు దళం అంటే ఎయిర్ ఫోర్సులు అని చెప్పుకోవచ్చు. భారత ఎయిర్ ఫోర్స్ తరపున మనకున్న యుద్ధ విమానాలు ఏంటంటే రఫేల్ 4.5 జెన్ రఫేల్ అండి. ఇది స్టెల్త్ ఫైటర్లు ఫ్రాన్స్ నుంచి తెచ్చుకున్నాం. ఈ అంబాలా ఈ వెస్ట్ బెంగాల్ నుంచి, యూపీ నుంచి బయలుదేరిని, బెకనీర్ నుంచి అని చెప్పుకోవచ్చు, మధ్యప్రదేశ్ నుంచి కూడా. ఇక్కడ రఫేల్ ఫైటర్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆ రఫేల్ ఫైటర్స్లో ముఖ్యంగా ఉన్న మిసైల్స్ ఏంటంటే స్కాల్ప్ మిసైల్, అది 8 to గ్రౌండ్ ఉంటుందండి స్కాల్ప్ మిసైల్. తర్వాత హ్యామర్ అని ఉంటుంది, అది 8 to గ్రౌండ్ ఉంటుంది, 300 కిలోమీటర్ పరిధి ఉంటుంది. చాలా అధునాతన ఆయుధాలు, ప్రపంచంలోనే అత్యాధునిక. తర్వాత ఇదే రఫేల్లో మన బ్రహ్మోస్ 8 to ఎయిర్ అనేది ఒకటి ఉందండి. ఆ మిసైల్ చాలా పవర్ఫుల్, ఎయిర్ ఫోర్స్ ఉపయోగిస్తుంది బ్రహ్మోస్. తర్వాత ఇంకో మిసైల్ ఏంటంటే మెటియోర్ అని ఉంటుంది, ఇది కూడా 308 to ఎయిర్ అండి. అంటే పాకిస్తాన్ యుద్ధ విమానాలు రాత్రి F-16 కూల్చేయడంలో ఇవి పాత్ర పోషించుంటాయి అని చెప్పుకోవచ్చు. ఇది ఒకటి. తర్వాత రెండవ విమానం Su-30 MKI, సుఖోయ్ 30 MKI అనేది ఒకటి ఉంది, సుఖోయ్ 27 MKI అని. ఈ సుఖోయ్ ఫైటర్స్ రష్యా నుంచి తెచ్చుకున్నాం. ఇవి 4th జనరేషన్ అండి. ఇవి ప్రపంచంలోనే అత్యాధునిక విమానాల్లో ఒకటి. ఇవి చాలా కీలక పాత్ర పోషిస్తున్న రాత్రి యుద్ధంలో పాల్గొన్నాయి. తర్వాత యుద్ధ విమానాలు అంటే MiG-21 అంటారు, MiG-23, MiG-25, MiG-27. ఇవన్నీ ఒక సిరీస్, మిగ్ సిరీస్ అంటారు. ఇవి చాలా అనుభవంతో కూడినాయి అనమాట. హైలీ ఎక్స్పీరియన్స్డ్ యుద్ధ విమానాలండి. ఇవి గత కొన్ని 5 దశాబ్దాలుగా భారతదేశ వాయుసేనలో మనకి సహాయం చేస్తున్నాయి. ఈ యుద్ధ విమానాలు రాత్రి పార్టిసిపేట్ చేసినాయి. తర్వాత మిరేజ్ 2000 అనేది ఒకటి పార్టిసిపేట్ చేసింది. ఈ గ్రౌండ్ అటాక్ చేస్తారు అనమాట. ఇది భూమికి 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ పరిధిలో గ్రౌండ్ అటాక్ చేస్తుంది. మిరేజ్లు చాలా శక్తివంతం, ఫ్రాన్స్ నుంచి తెచ్చుకున్నాం. తర్వాత మనమే స్వదేశంగా తయారు చేసుకున్న LCAలు కూడా రాత్రి కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇవి ప్రధానమైన యుద్ధ విమానాలు. ఇక పాకిస్తాన్ తరపున F-16 అని అమెరికా నుంచి తెచ్చుకుంది, F-15 అని ఒకటి ఉంది. తర్వాత చైనా నుంచి తెచ్చుకున్న JF-17, JF-10 అని థండర్, JF-17 థండర్ అని చాలా కీలక పాత్ర పోస్తుంది పాకిస్తాన్ తరపున. ఈ JF-10, JF-17లు, ఈ F-16లు, ఈ 3 రకాల యుద్ధ విమానాలను రాత్రి మనం కూల్చడం జరిగింది. ఇవి యుద్ధ విమానాలకు సంబంధించి. తర్వాత హెలికాప్టర్లో మన ధృవ్ హెలికాప్టర్ ఒకటి, ALH హెలికాప్టర్, KM అని, క్యామికో అని రష్యా నుంచి కొని తెచ్చుకున్నాం ఈ హెలికాప్టర్లు. తర్వాత అపాచీ హెలికాప్టర్లు అమెరికా నుంచి తెచ్చుకున్నాం, చాలా అత్యాధునిక ఈ హెలికాప్టర్లు. తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ తరపున చైనా నుంచి తెచ్చుకున్న హెలికాప్టర్లు ఉన్నాయి, అమెరికా నుంచి తెచ్చుకున్నాయి, కానీ అంత అత్యాధునికమైన కావు. రాత్రి ఇవి భీకర యుద్ధంలో పాల్గొన్నాయని తెలుస్తుంది. తర్వాత వాయుసేనలోనే డ్రోన్లు అనేవి ఉంటాయి. ఈ డ్రోన్లో మన ఆయుధం ఏంటంటే MQ-9 అండి, అమెరికా నుంచి తెచ్చుకున్నాం. ఇవి చాలా పవర్ఫుల్ అనమాట. తర్వాత హ్యాపీర్ అని ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్నాం. తర్వాత పాకిస్తాన్ తరపున వాళ్ళకి ఏంటంటే క్యామికోజ్ అనే అత్యాధునికమైన డ్రోన్లు. ఇవన్నీ జమ్మూ, శ్రీనగర్, ఇప్పుడు జైసల్మీరు, బెకనీరు, అమృత్సర్ల మీద ప్రయోగిస్తుంది ఈ డ్రోన్లని. వాటిని ఎప్పటికప్పుడు మనం కూలుస్తున్నాం, అదొకటి. తర్వాత ఈ వాయు వ్యవస్థలోనే అత్యంత కీలక పాత్ర పోషించేది కేవలం అటాక్కే కాకుండా డిఫెండ్ చేసుకోవడానికి ఉండేది S-400. ఈ S-400 400 కిలోమీటర్ పరిధిలో దేన్నైనా కూలుస్తుంది, 1000 కిలోమీటర్లు ఏదైనా గుర్తించగలుగుద్ది. ఇది దాటి పక్షి కూడా భారతదేశంలో ఎంటర్ అవ్వలేదు. ఇది S-400 బ్యాటరీలు మనం ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర ఒకటి, తర్వాత పంజాబ్ దగ్గర ఒకటి, 2 మోహరించామని తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం రష్యా నుంచి తెచ్చుకున్న 3 బ్యాటరీలు ఉన్నాయి. ఇది వెస్ట్ బెంగాల్ది కూడా పాకిస్తాన్ బోర్డర్కి తరలిస్తుంది భారతదేశం. ఎందుకంటే ఢిల్లీ, ముంబై దగ్గర ఒకటి డిప్లాయ్ చేయాలని ప్రయత్నిస్తుందని మనకు తెలుస్తుంది. అంటే S-400 ముంబై దగ్గర పెడుతుంది, ఎందుకంటే ఆర్థిక రాజధాని. మనం కరాచీ అటాక్ చేసే వాళ్ళని, అంటే ఇప్పుడు వాళ్ళు గ్యారంటీ ఈరోజు ముంబైని అటాక్ చేసే అవకాశం మనకు తీవ్రంగా ఉంది. ఎందుకంటే ముంబైని అటాక్ చేస్తే మన ఆర్థిక రాజధాని, ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది. ముంబై అంటే పేరు మోసింది మీకు తెలుసు ప్రపంచవ్యాప్తంగా. అంటే ముంబైని వాళ్ళు దాడి చేస్తారని ముంబైలో
మధ్యలో బ్లాక్అవుట్ ప్రకటించి S-400ని అక్కడ మోహరిస్తున్నారు. ఒక అద్భుతమని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 3 S-400 బ్యాటరీలు ఉంటే వాళ్ళ అణ్వాయుధాన్ని భారత్ మీద ఉపయోగించడానికి ఆస్కారం లేకుండా అక్కడ చేయొచ్చు. ఇక దీంతోపాటు INS విక్రాంత్, INS విక్రమాదిత్యాలు పాల్గొంటున్నాయి. కానీ INS విక్రమాదిత్య మలక్కా స్ట్రైట్ దగ్గర చైనా వస్తే ఎలా ఉంటుందని అడ్డుకుంటుందన్నమాట. INS విక్రాంత్ అక్కడ ఉంటుంది, అది సరిపోతుంది. తర్వాత ఎన్నో 293 షిప్పుల్లో వెస్టర్న్ కమాండ్ ముంబై నుంచి 100 షిప్పులు అరేబియన్లో నౌకాదళాన్ని చేసింది. తర్వాత ఇది నౌకాదళానికి సంబంధించింది. న్యూ సబ్మెరైన్స్ అవన్నీ అరేబియా సముద్రంలో చేపలు తిరిగినట్టు, తిమింగళాలు తిరిగినట్టు తిరుగుతున్నాయండి. ఇటు మలక్కా స్ట్రైట్ నుంచి హిందూ మహాసముద్రం అంతా ఇప్పుడు భారతదేశ పరిధిలో ఉంది. ఇది ప్రపంచానికి ఆందోళన కలిగించే విషయం, రష్యాకు వార్నింగ్ ఇస్తుందని. న్యూక్లియర్ సబ్మెరైన్స్ అన్నీ కూడా INS దుర్గా, INS విక్రమాదిత్య, వీటితో పాటు INS అరిహంత్, INS ఇవన్నీ సింధుదుర్గ్ అని ఉంటాయి. హిందూ ఓషన్లో చేపలు తిరిగినట్టు, తిమింగళాలు తిరిగినట్టు తిరుగుతున్నాయి. ఇది పెద్ద రిపోర్ట్ అండి. ఇది చైనాకి పెద్ద వార్నింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఒరే పాకిస్తాన్ తరపున వెళ్ళొద్దని చెప్తున్నాం. దీంతోపాటు ఆర్మీ యుద్ధ ట్యాంకులను పెట్టి, అర్జున్ ట్యాంకు, MBT ట్యాంకులను పెట్టి, శతఘ్నుల దళాలను పెట్టి, ఇవి పెట్టి LOC వెంబడి 323 కిలోమీటర్ల ఇంచు కూడా భారతదేశంలో పాకిస్తానీలు భారతదేశంలో రాకుండా అరికట్టి పాకిస్తాన్లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తున్నారండి. ఈ విధంగా త్రివిధ దళాలు ఎలా అన్ని సకల ఆయుధాలు, అంటే ప్రపంచంలోని హైలీ సాఫిస్టికేటెడ్ వెపన్స్, అత్యాధునిక ఆయుధాలతో ఇట్స్ టెక్నాలజికల్ వార్ అని చెప్పుకోవచ్చు. దీంతోపాటు వార్ఫేర్ జరుగుతుంది. ఇన్ని రకాల ఆయుధాలని ఈరోజు ప్రపంచానికి భారత సత్తాని చాటుతూ భారత ఆయుధాలు ఉన్నాయి. అంటే పాకిస్తాన్ ఆయుధాలు, ఎస్పెషల్లీ చైనా ఆయుధాలని మనం కొల్లగొడుతున్నామని చెప్పుకోవచ్చండి. రైట్. ఇప్పుడు మీరు చెప్పారు కదా పాకిస్తాన్ దగ్గర ఉన్న ఆయుధాలు